Welcome to my channel Learn and Grow. Today our topic is domain and range of functions. So domain అంటే ఏంటి, range అంటే ఏంటో చూద్దాం. Domain of a function. The domain of a function is the set of all possible input values that the function can accept without causing any issues such as division by 0 or taking the square root of a negative number. అంటే ఏంటి అంటే డొమైన్ అంటే ఏంటి, ఒక సెట్ తీసుకుంటే ఇది ఎక్స్ అనేది ఒక సెట్, వై అనేది ఒక సెట్. ఇందులో ఇన్పుట్ వాల్యూస్ 1 2 3 4 తీసుకున్నాం. సో ఈ ఇన్పుట్ వాల్యూస్ 1 2 3 4 ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే డొమైన్లోకి వస్తాయి. అలాగే వై అంటే 1 2 3 తీసుకుంటే ఇవన్నీ కూడా కోడొమైన్లోకి వస్తాయి. కోడొమైన్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఫర్ ఫైండింగ్ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో అసలు డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, డొమైన్ ఆఫ్ ది పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఆర్. సో పాలినామియల్ ఫంక్షన్స్ అంటే ఏమొస్తాయి, స్క్వేర్ ఫంక్షన్, క్వాడ్రటిక్ ఫంక్షన్, ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ ఇందులో ఉండాలి, రియల్ నెంబర్స్లా ఉండాలి. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ది స్క్వేర్ రూట్ ఫంక్షన్. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, 0 అన్న అవ్వాలి, లేదంటే 0 కన్నా పెద్దవి అవ్వాలి. అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. నెగిటివ్ నెంబర్స్ అనేవి తీసుకోం స్క్వేర్ రూట్లో. నెక్స్ట్ థర్డ్ కండిషన్, డొమైన్ ఆఫ్ ది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 2x అవి వస్తాయి. ఇవన్నీ కూడా ఇందులో ఉండాలి, రియల్ నెంబర్స్ అయి ఉండాలి, ఆర్. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ది లాగరిథమిక్ ఫంక్షన్. సో లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ బై వై. సో ఇవన్నీ కూడా ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అంటే 0 అవ్వకూడదు, అంటే 0 కన్నా పెద్దవి అవ్వాలి. అంటే 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్. లాస్ట్ కేసు వచ్చేసి ది డొమైన్ ఆఫ్ ఏ రేషనల్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో రేషనల్ అంటే ఏంటి, న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో డినామినేటర్ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు, నాట్ ఈక్వల్ టు 0. సో ఇది డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి, ది రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్పుట్ వాల్యూస్ దట్ ద ఫంక్షన్ కెన్ ప్రొడ్యూస్ వెన్ యూ ప్లగ్ ఇన్ ది వాల్యూస్ ఫ్రమ్ ది డొమైన్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక సెట్ తీసుకున్నాం, ఎక్స్ వై 1 2 3 4 1 2 3. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 1 నుంచి 1కి ఇలా తీసుకున్నాం. సో 1 అనేది ఇన్పుట్, ఈ 1 అనేది అవుట్పుట్. సెట్ వైలో ఉండే వాల్యూస్ అన్నీ అవుట్పుట్ తీసుకుంటే, సెట్ ఎక్స్లో ఉన్నాయన్నీ ఇన్పుట్ తీసుకుంటాం. సో 1 నుంచి 1, 2కి అవుట్పుట్ 1, 3కి అవుట్పుట్ 2, 4కి అవుట్పుట్ 2. అంటే ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు మనం ఏ వాల్యూస్ తీసుకున్నాం, 1 2. సో ఈ రెండు కూడా రేంజ్లోకి వస్తాయి. అంటే 1 2 అనేవి రేంజ్ ఈ సెట్కి. సో ఇందులో రూల్స్ ఏంటంటే, రూల్స్ ఫర్ ఫైండింగ్ రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇందులో కూడా సేమ్ 5 రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి, ఫర్ లీనియర్ ఫంక్షన్ ద రేంజ్ ఈజ్ ఆర్. లీనియర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఇదేంటి, లీనియర్ ఫంక్షన్. నెక్స్ట్ ఫర్ క్వాడ్రటిక్ ఫంక్షన్. క్వాడ్రటిక్ అంటే వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ కే. ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే రేంజ్ ఏమవ్వాలి, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. వై అనేది కే కన్నా పెద్దది అవ్వాలి, లేదంటే ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు, ఏ గ్రేటర్ దాన్ 0. అంటే ఏ అనేది 0 కన్నా పెద్దది అయినప్పుడు వై అనేది ఈ కే ఈక్వల్ అవ్వాలి, లేదంటే కే కన్నా పెద్దది అవ్వాలి వై అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఏ అనేది చిన్నదైనప్పుడు, అంటే 0 కన్నా తక్కువ, అంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే మనకి వై అనేది ఏమవుతుంది, వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. అంటే కే అనేది ఈక్వల్ అని అవ్వాలి, లేదంటే కే అనేది వై కన్నా పెద్దది అవుతుంది, కే వాల్యూ. సో అలా తీసుకుంటాం. నెక్స్ట్ కండిషన్, ఫర్ ది స్క్వేర్ రూట్ ఫంక్షన్ ద రేంజ్ ఈజ్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటే ఏంటి, రూట్ ఎక్స్ తీసుకుంటే ఇప్పుడు వై ఏమవ్వాలి, 0 కన్నా 0 అవ్వాలి, లేదంటే 0 కన్నా పెద్ద నెంబర్ అవ్వాలి.
నెక్స్ట్ ఫర్ ది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ద రేంజ్ ఈజ్ y గ్రేటర్ దెన్ 0. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే e⁻x తీసుకుంటే y అనేది ఏమవ్వాలి, 0 కన్నా పెద్ద నెంబర్ అవ్వాలి ఈ y అనేది. నెక్స్ట్ ఫర్ ది లాగరిథమిక్ ఫంక్షన్ ద రేంజ్ ఈజ్ r. సో లాగ్ ఫంక్షన్స్ తీసుకుంటే కనుక మనకి రేంజ్ అనేది ఏమవ్వాలి, రియల్ నెంబర్స్ అనేది అవ్వాలి. సో డొమైన్కి రేంజ్కి డిఫరెన్స్ ఏంటంటే, డొమైన్ అంటే ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాం, రేంజ్ అంటే అవుట్పుట్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫైండ్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ √(x² - 4). సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ని f(x) అనుకుంటే f(x) = x² - 4. సో ఈ ఫంక్షన్కి మనం ఇది ఏంటిది, స్క్వేర్ ఫంక్షన్ కదా. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x² - 4 ≥ 0. ఎందుకు x² ≥ 0 తీసుకున్నా, ఇక్కడ మనకి రూల్స్లో స్క్వేర్ రూట్ ఫంక్షన్కి ఏం తీసుకోవాలి, x ≥ 0 కాబట్టి x² - 4 ≥ 0 తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, x² - 4 అంటే x² - 2² అంటే 4 కదా. సో ఇది ఎలా ఉంది ఫార్ములా, a² - b². సో a² - b² అంటే ఎలా రాయొచ్చు, a - b × a + b. సో సేమ్ అలానే x² - 4ని x² - 2² కింద రాసుకుంటే a అంటే x అనుకుంటే, b అంటే 2 అనుకుంటే x - 2 × x + 2 ≥ 0. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x - 2 ≥ 0 అంటే x ≥ ఇక్కడ -2 ఉంది, ఇటు సైడ్కి వస్తే +2 అవుతుంది, అంటే x ≥ 2 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ x + 2 ≥ 0 అంటే x ≥ ఇక్కడ +2 ఉంది, ఇటు సైడ్కి వస్తే -2 అవుతుంది. సో x ≥ -2. ఇప్పుడు డొమైన్ ఏమవుతుంది, -∞ to ∞ తీసుకుంటే మిడిల్లో మనకి 0. సో ఇక్కడ +2 ఉంది, -2 ఉంది. సో 2 to 2 అంటే మనకి డొమైన్ ఏమవుతుంది, -∞ దగ్గర నుంచి -2 వరకు వాల్యూస్ తీసుకోవాలి. అలాగే 2 నుంచి ∞ వరకు వాల్యూస్ తీసుకుంటాం. సో ఇది డొమైన్. రేంజ్ అంటే ఏంటి, అవుట్పుట్ వాల్యూస్ కదా తీసుకునేది, ఇక్కడ ఇన్పుట్ కాబట్టి x క్యాలిక్యులేట్ చేసాం, మరి రేంజ్ అంటే y కాబట్టి y క్యాలిక్యులేట్ చేయాలి. సో y = √(x² - 4). సో ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది, ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అనేవి ఏంటి, -2 + 2 అయింది, అంటే మనం 0 తీసుకుంటే 0 నుంచి ∞ వరకు తీసుకోవచ్చు రియల్ నెంబర్స్ ఏదైనా. ఎందుకు, స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఇక్కడ కూడా సేమ్ y ≥ 0, కానీ ఏంటంటే ఇక్కడ -4 అనేది -4 అవ్వచ్చు, లేదంటే -4 కన్నా తక్కువ అవ్వచ్చు, అండ్ x² అనేది పాజిటివ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ x² - 4 ≥ 0 తీసుకుంటే సేమ్ కండిషన్ వస్తుంది, అంటే x బిలాంగ్స్ టు డొమైన్. సో సేమ్ ఇలానే ఉంటుంది, కానీ రేంజ్ వచ్చేసి 0 to ∞ వరకు తీసుకుంటాం ఇందులో. లేదు ఇలా కాదు సెట్స్లో చూసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ తీసుకున్నాం, x y 1 2 3 4 5 ఇవి ఇన్పుట్ వాల్యూస్, 1 3 4 5 ఇవి అవుట్పుట్ వాల్యూస్. సో ఇక్కడ 1 నుంచి 1కి ఇచ్చాం, అంటే 1 ఇన్పుట్కి అవుట్పుట్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 2 ఇన్పుట్కి 3 అవుట్పుట్, 3 ఇన్పుట్కి 3 అవుట్పుట్, 4 ఇన్పుట్కి 4 అవుట్పుట్, 5 ఇన్పుట్కి 4 అవుట్పుట్, అంటే ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, డొమైన్లోకి వస్తాయి. సో ఇప్పుడు రేంజ్ ఏమవుతుందంటే, మనం ఏవైతే అవుట్పుట్ వాల్యూస్ తీసుకున్నామో అవే రేంజ్ అవుతాయి, అంటే 1 3 4 ఇవన్నీ కూడా రేంజ్లోకి వస్తాయి.